రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత రాయలసీమకు ఇప్పటి సీమకు చాలా తేడా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో అభివృద్ధి చేస్తే గడిచిన 5 ఏళ్లలో జగన్ అవినీతి చేసిపోయారని, అందువల్ల కేంద్ర పథకాలు ఆగిపోయాయని అన్నారు. రాయలసీమను మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం వల్ల 15 సంవత్సరాలు వెనకబడిపోయాం. ఒకవైపు రాష్ట్ర విభజన వల్ల నష్టపోయాం. ఆ విభజన నుంచి బయటపడటం కోసం జరిగే ప్రయత్నాలని అడ్డుకున్నాడు. 3 రాజధానులు అన్నాడు, పోలవరాన్ని ఆపాడు, ప్రాజెక్టులన్నీ మంట కలిపేశాడు. కేవలం అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఈ రోజున ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది. రాళ్లసీమ కాదు రత్నాల సీమగా మారే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వంలో వస్తుందని సవినీయంగా మనవి చేస్తూ, ఇవాళ చైతన్యవంతమైన రాయలసీమలో, కళలకు కాణాచైన రాయలసీమలో, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే రాయలసీమలో అభివృద్ధి జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, సానుకూలమైన వాతావరణం ఉంది. ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు, రౌడీ రాజకీయాలు లేవు. నీతివంతమైన పరిపాలనా విధానంలో సాగడం కోసం నిన్న శపథం తీసుకొని మనం సూపర్ 6 విజయవంతం చేసుకున్నాం. రాబోయేలో ఇంకెంతో విలువైన సమయాన్ని మనం కేటాయింపు చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకెళ్దామని సవినీయంగా మనవి చేస్తూ